Hi, what's up? You want to welcome me loudly? I was I know, I've seen that. She was quite uncomfortable. Gone? Yeah, she went up. And you always Hi everyone. Hi. Hi. Chale andar? Yeah, chale. Where's Kirti? Kirti must be inside. That's your poster? How dare you? तुम्हारा कोई नहीं मतलब कि मुझे avoid करो. Hi, how are you? Hi. Thank you for coming. Hello. Where is Kirti? Sir, Kirti on the way. Bike rate. Ram sir. Ram garu. Yes sir. హలో గుడ్ ఈవినింగ్ అందరికి. మా ఫోటోగ్రాఫర్స్ చాలా బిజీగా వెయిటింగ్ అంటే అందరూ వెయిట్ చేసేలా చేశారు. ఫుల్ అయిపోయింది ఇక్కడైతే. నాకు హౌస్ఫుల్ కనిపిస్తుంది. కొంతసేపు అయితే అందరూ స్టేజ్ మీద కూడా వచ్చేస్తారు అనుకుంటా నాకు తెలిసి. సో అంత హౌస్ఫుల్ అయిపోయింది. సో ఇంకా ఆలస్యం చేయకుండా మరికొద్దిసేపట్లో మనకి ప్రీమియర్ అయితే ప్రెసెంట్ అయిపోతుంది. అండ్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్ పాయల్ గారు ఫర్ కమింగ్ హియర్ యాజ్ ఎ గెస్ట్. అండ్ పాయల్ గారితో నేను జర్నీ చేశాను జిన్నా మూవీ ప్రమోషన్స్ కి. ఐ వాజ్ అ హోస్ట్ రాజమండ్రి అండ్ విజయవాడ. వి ట్రావెల్ టుగెదర్ అండ్ షీ సచ్ స్వీట్ హార్ట్. చాలా డౌన్ టు ఎర్త్. చాలా అంటే అట్లాంటి హీరోయిన్ నేను చూడలేదు ఇప్పటి వరకు. చాలా మందితో నేను ట్రావెల్ చేశాను. సో ఐ నెవర్ సీన్ అ పర్సన్ And everyone around me. And thank you, Payal, for gracing the event. And it's wonderful. I'm feeling great. సూపర్. చూసిన తర్వాత అయితే నాకైతే ఇంకా ప్రెజెంటేషన్ కి ఆగాలని లేదు. శివ గారు ఎక్కడ ఉన్నారు? నాకు అందరికంటే ఎక్కువ నర్వస్ గా శివ గారు కనిపిస్తున్నారు ఈ రోజు. ఎందుకో నాకు ఐ నోన్ ఇన్ ఫ్రమ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు శివ గారు సచ్ హార్డ్ వర్కర్. హీస్ చాలా నర్వస్ గా కనిపిస్తున్నారు. ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎప్పుడు మాకు చూపించబోతున్నారు సాంగ్ ని? ఫ్యూ మూమెంట్స్ లో బేసిక్లీ మాకు మాటలు రావట్లేదు, పనిలో ఉన్నాము. ఫర్ షూర్ 5 minutes. ఓకే, ఇంకొక 5 minutes. అండ్ ప్రీమియర్ అయిపోయిన తర్వాత మనందరికి చాలా ఎక్సైట్మెంట్ అంతా కూడా అది నిజమవుతుంది. అండ్ యాక్చువల్లీ శివ గారు ఇంకొంచెం సస్పెన్స్ పెట్టబోతున్నారు మనల్ని. ఒరిజినల్ ప్రెజెంటేషన్ కంటే ముందు మేకింగ్ చూపిస్తారంట మనకి. ఓకే, మా ఫోటోగ్రాఫర్స్ కొంచెం సైడ్ ఇస్తే ప్లీజ్. లెవెల్ అసలు వాట్ అండ్ వాయిస్ అండి. సౌరభ్ గారు
మీ వాయిస్ ఇంత బాగుంది ఏంటి అసలు నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ పిక్చరైజేషన్ శివ గారు అండ్ డిఓపి గారు చాలా బాగా షూట్ చేశారు. చాలా రామగారు గారు అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఒక సాంగ్ లో ఒక క్యూట్ లవ్ స్టోరీ చూపించేశారు, చాలా క్యూట్ గా, చాలా బాగుంది. అండ్ కొరియోగ్రఫీ కూడా బాగుంది, సాంగ్ డాన్స్ స్టెప్స్ కూడా. మీ స్టేజ్ మీదకి వచ్చాక మీతో వేద్దామని నేను అనుకుంటున్నాను. ఏదైతే సీన్స్ ఉన్నాయో మేకింగ్ సీన్స్ తర్వాత వేద్దామని చెప్పేసి ముందు సాంగ్ ప్లే చేశారంట. సో ముందు మన సాంగ్ అయితే చూసేసాము. ఇప్పుడు ఈ బ్యూటీనెస్ వెనకాల వాళ్ళు పడిన స్ట్రగుల్ కావచ్చు, లేకపోతే మేకింగ్ సీన్స్ అన్ని కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాం. మేకింగ్ ఆఫ్ యాక్చువల్లీ ప్రైవేట్ ఆల్బమ్ ఇంత ట్రావెల్ చేసిన ఏదైనా పట్టుబట్టాడంటే అసలు వదలడు అనమాట. మనకి నసలా అని వేయించాలని చెప్పారు. సో నస పెట్టినా కూడా వీళ్ళు ఏ మాత్రం పేషెన్స్ పోగొట్టుకోకుండా హ్యాపీగా డిజీ పోస్ట్ వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ కి హెల్ప్ చేశారని మాత్రం తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు కనుక అలా చేయకపోతే ఈ మంచి బ్యూటిఫుల్ సాంగ్ మా అందరి ముందుకు వచ్చేది కాదు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ గిరి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. అండ్ రమేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, అందరూ టీమ్ ఆఫ్ వైఆర్ఏ సృజన్ శశాంక్ గారు అండ్ డిఓపి అండ్ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గారు అండ్ పాయల్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. ఇంత మంచి వండర్ఫుల్ సాంగ్ ని మా అందరికి ఇచ్చారు. అండ్ తెలుగు సాంగ్ చాలా చక్కగా పాడారండి. సో ఫస్ట్ thank you so much for coming here and gracing our event with your presence. It really means a lot. And today we all have come together to launch this beautiful and enchanting song Vayari, which is sung by none other than Saurabh Dhingra. Being a Punjabi, how come you can sing such a beautiful song? Answer me. And directed by Shiva, fantabulous work. And here I'm going to take all the names, don't worry, I'm here to stay, I'm not going anywhere. So here I would love to share one anecdote with all of you. Like a month back, Saurabh came up to me and he was like, you should listen to this track. And I was like, which language is it? And he was like, Telugu. And he knows deep down, like, I love Telugu songs and I love Telugu music, right? And there I heard the song and afterwards I was both shocked and immensely proud. And Saurabh, today I am extremely proud of you. You have worked really hard for this song, for this content, and I know what it means to you. So big congratulations. Welcome to Telugu cinema. And as I told you that Telugu cinema, Tollywood. What happened? ప్లీజ్ అక్కడ చాలా అంటే మీ అందరూ ఫోటోలు తీసుకుందాము లాస్ట్ లో. బట్ ప్లీజ్ కొంచెం వైర్స్ ఇక్కడ తొక్కుతున్నారు, అందుకని డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్. Hello. So I was sharing that anecdote with all of you. So a month back, Saurabh came up to me and he was like, you should listen to this song. And I asked him, like, which language is it? So he said Telugu, and he knows I love Telugu language, I love Telugu music. So I heard that. So I mean, at the same time, I was shocked and immensely proud of him. And Saurabh, you made me proud today. And welcome to Tollywood, welcome to Telugu cinema. As I told you, it's a very welcoming industry. So we are all set to welcome you with open arms. Big congratulations. And congratulations to the entire team, everyone who all are associated with this beautiful enchanting song, Vayari. Congratulations. I know you have worked really hard. I don't know, I'm bad at remembering names, but one. And nenu chala emotional ga unnanu ee roju, and I really want to share with all of you as I consider you people my family. Sort from here, I hope I don't know, but I know you're not going to forgive me for this, but I really want to share with all of you. Last 3 years have been really challenging for you. I know that, losing both parents and battling with severe depression is very much far from smooth sailing. So I know what you are going through. You keep on smiling all the time, but I know what's going there within you. So may I have... But there's one thing that really irks me, and I really want to share that. I hope you will not repeat that. He always says one thing, that I haven't made my parents proud.
However, believe me, today they're looking down on you with sheer happiness. They're watching over you, and trust me, they're showering all their love and blessings. I mean, I myself is vibrating right now, so I can feel like your parents are here only. Might be here or here. They're with you. Hannah? God bless you. More power to you. We cannot even imagine what it feels like losing both parents, but hats off to you. I'm always there with you. But please forgive me, I'm so sorry. But anyway, congratulations once again. And I'm so happy. Shiva, you know. So he's the director of this song, and you have worked. I mean, I just love your work. I was not expecting this outcome. Now I adore your outcome. So marvelous work. I just love it. Love your vision, and all the best for your future projects. And smart director, isn't it? Good work. Lovely. And Ram Garu. I've heard so many good things about you from Saurabh. So Ram Garu, amazing work. I love your vision. I love all the angles and everything. I mean, amazing. And would love to work with you as well in future. Chalo, thank you so much, everyone. Thank you so much. Love you. Thank you so much, Payal garu. And I'm sure వాళ్ళ blessings ఎప్పుడు మీతోనే ఉంటాయి. Thank you so much. It's the best outcome actually. వాళ్ళ blessings తో మంచి outcome ఇచ్చారు. And welcome to Tollywood. ఇంకా ఇట్లాంటివి చాలా చాలా పెద్ద hits ఇచ్చారని కోరుకుంటున్నాను. And Yogi garu, heartily welcome. Thank you so much for being here today. But song మీరు మిస్ అయ్యారు, కానీ తర్వాత మీకోసం స్పెషల్ గా నేను చూపిస్తాను. So next గిరి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హాయ్ బ్రదర్స్. ఫస్ట్ తమ్ముడు శివ నేను ఇంతప్పటి నుంచి చూస్తున్నాను, దగ్గర 18 సంవత్సరాల నుంచి. ఇప్పుడే సాంగ్స్ రాస్తా అంటాడు, అన్నీ రాస్తా అంటాడు, సినిమా చేస్తా అంటాడు, అన్ని సర్ప్రైజెస్ నాకు తమ్ముడు ఎప్పుడైనా. ఐ లవ్ యూ తమ్ముడు, ఐ విష్ యూ గుడ్ లక్. చాలా బాగుంది భయ, మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగుంది భయ, ఎందుకంటే చాలా క్యాచీగా ఉంది. నాకు నాలెడ్జ్ లేదు, బట్ ఒక్కసారి వినగానే చాలా క్యాచీ అనిపించింది సాంగ్. ఐ విష్ యూ గుడ్ లక్ శివ. అండ్ సౌరభ్ నిజంగా ఒక తెలుగు సింగర్ లాగానే పాడాడు, అంటే డిక్షన్ కూడా ప్రాపర్గా తెలుగు వర్డ్స్ మిస్ అవ్వకుండా చాలా బాగా పాడించారు కూడా. వన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ పాయల్ మేడం, సూపర్. అంటే ఇంకా అది ఆల్రెడీ మోస్ట్లీ సింగరే ఉండొచ్చు. సాంగ్ కూడా చాలా బాగుంది. ఐ విష్ యూ గుడ్ లక్, ఎంజాయ్ ద డే, ఆల్ ది బెస్ట్. జస్ట్ 1 day లో 5 hours అంట, యాక్చువల్లీ 1 day కూడా కాదు, శివ చేసేస్తారు. సో అంత బాగా, అంత క్వాలిటీతో, అంత తక్కువ టైంలో నేను అట్లీస్ట్ ఒక 1 week అయితే ఎక్స్పెక్ట్ చేశానండి చూసినప్పుడు. అయితే 1 day అని చెప్పినప్పుడు మాత్రం నేను షాక్ అయిపోయాను. శివకి ఆ గట్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను చూస్తున్నా, నాకు తెలుసు శివ గురించి. ఏది చేసినా కూడా దాన్ని వదిలిపెట్టాడు, కంటిన్యూ చేస్తాడు. అందుకనే అంటే ఆ 5 hours చేసినట్టు గ్రేట్, గుడ్ లక్. సూపర్ అసలు. అంటే అంత తక్కువ టైంలో అంత క్వాలిటీతో చేయడం అనేది నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ హీరో ఆఫ్ ద డిజీ పోస్ట్ నుంచి మనకి పోస్ట్ ప్రొడక్షన్ ఏంటంటే మీరు ఓన్లీ బిహైండ్ ద కెమెరానా? ముందుకు రారా? ఓకే, ముందుకు మాలాంటి వాళ్ళని పంపిస్తూ ఉంటారా అండి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కానీ కొంచెం అట్లీస్ట్ ఆల్ ది బెస్ట్ అనే చెప్పాలి టీం అందరికి. ఆల్ ది బెస్ట్ సార్. ఎంత బాగా, ఎంత పొదుపుగా వాడారు కదా. ఆల్ ది బెస్ట్ చెప్పమంటే ఆల్ ది బెస్ట్ చెప్పారు. థ్యాంక్ యూ. రమేష్ గారు మీరు కూడా ఆల్ ది బెస్ట్. వద్దా? On the sets of RX100. ఎందుకంటే ఇది చాలా చాలా స్పెషల్ నా కోసం. Come here, మీరు రండి. Thank you Payal, thank you Saurav. ఓకే, ఇక్కడ ఇంకొక వర్డ్ ఎక్స్ట్రా వచ్చిందండి మనకి. థ్యాంక్ యూ. ఇక్కడ ఓన్లీ ఆల్ ది బెస్ట్ వచ్చింది, ఇక్కడ ఇంకో వర్డ్ ఎక్స్ట్రా వచ్చింది. థ్యాంక్ యూ వచ్చింది. అమ్మాయి సక్సెస్ అయ్యాను నేను. నెక్స్ట్ హీరో ఆఫ్ ద డే యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఈయన కూడా మళ్ళీ నేను ఓన్లీ మ్యూజిక్ కంపోజ్ చేస్తానండి మాట్లాడండి అంటారా? ప్లీజ్ మాట్లాడండి. యాక్చువల్లీ శివ కంప్లైంట్ కూడా అదే, శివన్న కొంచెం మాట్లాడడం ఐ కెనాట్, బట్ ఐ జస్ట్ థ్యాంక్ యూ శివన్న, సౌరభ్, ఫర్ ద ఆపర్చునిటీ. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. నేను జనరల్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్ చేయను, బట్ దే జస్ట్ గేవ్ మీ ద పుష్. సో థ్యాంక్ యూ శివన్న, థ్యాంక్ యూ. దీన్ని ఏదో సామెత ఉంటుందండి తెలుగులో,
ఏంటి బిల్డప్ తక్కువ బిజినెస్ ఎక్కువ, ఇక్కడ రివర్స్ లో అనమాట, బిల్డప్ తక్కువ బిజినెస్ ఎక్కువ అని సాంగ్ బాగా కంపోజ్ చేశారు, తక్కువ మాట్లాడతారు. సో డిఓపి గారు మీరు కూడా బిహైండ్ ద కెమెరా అయినా, అందరూ బిహైండ్ ద కెమెరానే ఉంటే ఎవరండి ముందుకు వస్తారు? రండి ఇంకొంతసేపు అయితే మీరు ముందుకు లాగేసినట్లున్నారు. యోగి గారు మీరు సాంగ్ మిస్ అయ్యారు, కానీ మీరు ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిందిగా కోరు. అందరికీ నమస్కారం. వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, అతిరథ మహారాజులకు, అలాగే వేదికలకు ఇచ్చేటువంటి పెద్దలకు అందరికీ శుభాభివందనాలు. నాకు శివ చాలా రోజుల నుంచి పరిచయం, సాంగ్ చూడలేదు కానీ శివ చెప్తుంటాడు, అన్న ఐడియాలజీస్ అన్ని చెప్తుంటాడు. ఎప్పుడు కలిసిన అన్న ఈ సాంగ్ రాశాను, లేకపోతే ఏ సాంగ్ చేస్తున్నాను అన్న, ఈ విధంగా మేకింగ్ ఉండబోతుందని. ఐడియాలజీ మొత్తం మనోడి మైండ్నే ఉంటుంది, పేపర్ మీద ఏముంటుంది. ఏదైతే ఇప్పుడు చెప్పారు కదా 2 hours లో పాట పాడారు, 5 hours లో సాంగ్ తీశారని. విజన్ క్లియర్ గా ఉంటే ఏది అవసరం లేదా, మా మైండ్ ఏది ఉందో ఫటాఫట్ చేయించుకుంటూ వెళ్తూనే ఉంటాడు. సో గ్రేట్ డైరెక్టర్. అలాగే సినిమా కూడా తీయాలి, అందులో మమ్మల్ని కూడా చేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ యోగి గారు, చాలా సింపుల్ గా స్వీట్ గా చెప్పారు. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఇందు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. And yeah, few words about Indu. Bhavana Indu. So few words about Vayari. వయారీ సాంగ్ నేను ఇక్కడ మిస్ అయ్యాను, బట్ దీనికంటే ముందే నేను చూసేసాను. సో నిజంగా కంగ్రాచులేషన్స్ శివ. సో నిజంగా చెప్పినట్టు తీయడంలో నువ్వు దిక్తా అని ప్రూవ్ చేసుకున్నావు. శివ 4 years గా నాకు చాలా మంచి ఫ్రెండ్. సో చాలా బాగుంది. సో ఇంత పెద్ద ఆడియన్స్ మధ్యలో నేను చూడాలి అనుకున్నా, చూసేసాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ సౌరవ్ గారు రీసెంట్ గానే శివ బర్త్డే అప్పుడు కలిశాను. సో తన క్యారెక్టర్ ఏంటి అని తెలిసిన తర్వాత నిజంగా ఫ్యాన్ అయిపోయానండి మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ పాయల్ గారు. సో నేనైతే RX100 తో అందరూ కనెక్ట్ అయ్యారు పాయల్కి. సో మంగళవారం మూవీతో నేనైతే ఫ్యాన్ అయిపోయా. రియల్లీ అమేజింగ్ యాక్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రామ్ గారు థ్యాంక్ యూ అండి. అండ్ నిజంగా చాలా బాగుంది. సో ఫుల్ మూవీ మీతో కలిసి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. తొందరలో మా కాంబినేషన్ లో ఒక చిన్న ఫిలిం రాబోతుంది, షార్ట్ ఫిలిం రాబోతుంది. సో అది కూడా ఇలాగే మనం అందరూ ఇక్కడ చూడడం, అందరు కూడా మీరు రావాలని నేను ఇన్వైట్ చేస్తున్నా పర్సనల్ గా. అండ్ ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఎందు. దానికి కూడా యాంకరింగ్ నేనే కదా. ఓకే, సో శ్రవణ్ మాట్లాడు. ఏంటండి ముందుకు తోస్తుంటే మనం వెనకాలకి వెళ్ళిపోతున్నారు ఏంటండి అసలు. థ్యాంక్ యూ ఎందు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్వీట్ వర్డ్స్. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ మీరు అందరు ఇక్కడ వచ్చారు. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడికి వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. బట్ ఇక్కడ ఉన్న లేడీస్ మీ బ్యూటీ చూసి కొంచెం కుళ్ళుకొని ఉంటారు మేడం. మీరు వచ్చినందుకు హ్యాపీయే, కాకపోతే మీ బ్యూటీ చూసి వీళ్ళందరూ చాలా జెలసీ ఫీల్ అయి ఉంటారు, అది నా ఒపీనియన్. అండ్ థ్యాంక్ యూ శివన్. అంటే నేను నా పేరు శ్రవణ్, దీంట్లో నేను అసోసియేట్ చేశాను. నాకు శివన్ అయ్యి ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సౌరవ్ సార్ గురించి చెప్పాలి అంటే యాక్చువల్లీ సార్కి పెద్ద లాంగ్ హెయిర్ ఉండే, పాష్ గాయ్ అట్లా ఉంటుండే ముందు. కాకపోతే ఓన్లీ సాంగ్ కోసం ఎప్పటి నుండో పెంచుకున్న తన లాంగ్ హెయిర్ కట్ చేశాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే హెయిర్ అనేది ఎవరికైనా పెద్ద కమిట్మెంట్. అది కట్ చేసుకున్నారు ఒక సాంగ్ కోసం అంటే ఎంత డెడికేషన్ ఉన్నారో అది ఒకటి ఆ చిన్న విషయంలో నాకు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే 6 o'clock మేము షూట్ అనుకుంటే 5:59కి కాల్ చేశారు, నేను లొకేషన్లో ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నారు. సార్కి భయపడి ఇంకా మేము ముందే వెళ్ళేవాళ్ళం. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరంటే మాకు వర్క్ చేసే స్పేస్ ఇచ్చారు కాబట్టి ఇంత బాగా మాకు వచ్చింది. అండ్ మా వయ్యారు మిస్ అయింది, రాలేదు. ఐఎమ్ మిస్సింగ్ హర్. అంటే అందరూ ఉన్నారు, తను ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది. అండ్ మా డిఓపి రామ గారు యాక్చువల్గా ఇక్కడ చూడడానికి ఏం మాట్లాడలేదు, కాకపోతే సెట్స్ లో ఎంత అగ్రెసివ్ ఉంటే శివ షార్ట్ శివ 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 ఏం చేస్తున్నావు శివ, ఎంత అగ్రెసివ్ ఉంటాడో మాకు తెలుసు. అండ్ సార్ మీ వల్ల ఇంత బాగా అవుట్పుట్ వచ్చింది. అండ్ ఇంతకంటే నేను ఎక్కువగా మాట్లాడలేను. థ్యాంక్ యూ సో మచ్ అందరు. చాలా మాట్లాడేశారండి. మాట్లాడేసిన తర్వాత ఎక్కువగా మాట్లాడినట్టు ముఖ్యంగా మిస్ అవుతూ కూడా మీరు ఏంటిది
ఓకే కృతిక్ అంట కృతిక్ మాట్లాడాలి ఋత్విక్ అందుకే కన్ఫ్యూజింగ్ గా పేర్లు పెట్టుకోకూడదు కృతిక్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను వస్తున్నా పాయింట్ గా వస్తున్నా కెమెరా ఎన్నుకున్నాడు కనిపిస్తలేడు తరుణ్ సో శివన్న కంగ్రాచులేషన్స్ ఈ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ శివన్న నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటివే ఎన్నెన్నో శివన్న చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అన్న థ్యాంక్ యూ ఋత్విక్ బిఫోర్ సౌరభ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరడానికి ముందు శివ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా అందరూ వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు అందరు మైక్ ఈ రోజు మీకు ఇస్తున్నాను కానీ చాలా చాలా అంటే వీళ్ళందరూ బిహైండ్ ద కెమెరా అయితే ఎక్కువ మాట్లాడేస్తారు అనమాట అంతా క్లియర్ గా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ సాంగ్ ఎలా ఎలా జరిగింది ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారు ఇక్కడ వరకు చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్ అంటే థ్యాంక్స్ అనే చిన్న మాట అంతకంటే ఎక్కువ మ్యామ్ బికాజ్ నాకు ఇప్పుడు ప్రస్తుతం ఈ నేనున్న జర్నీలో నాకు ఒక ఫ్యామిలీ క్రియేట్ అయింది అంటే సౌరభ్ సార్ పాయల్ మ్యామ్ మేరా బహన్ మేరా జీజాజీ ఇప్పటికిప్పుడు వాళ్ళిద్దరి మీద ఒక కవిత చెప్పమంటే చెప్పేసేయాలి నేను అలా పిలుచుకుంటాను అంతే జీజాజీ అంటే కొంచెం అర్థం మారిద్దామో అని నాకు అనిపిస్తుంది ఎందుకో చెప్పండి Shiva, you are okay? Are you high on something? No, sorry. You have been working really I'm hard. very happy. Passionate director, I have to tell you. And the best of buddies. సో నేను సాంగ్ ని స్టార్ట్ చేసినప్పుడు మేము ఇంకో సాంగ్ షూట్ చేయడానికి వెళ్తున్నప్పుడు కార్లో చెప్పాను కాన్సెప్ట్ సార్ ఐసా కన్నా సార్ అని చెప్తున్నప్పుడు సరే టీకే కర్దేంగే అన్నారు తర్వాత ఓకే ఓకే చెప్తారా లేదా అన్నాను సార్కి 6 ఇంచెస్ హెయిర్ ఉంది అప్పుడు ఐఎమ్ రైట్ సార్ 6 ఇంచెస్ హెయిర్ ఉంది సార్ సాంగ్ కి హెయిర్ ఉంటే అది నేను చేయలేదు అదే చేయలేము సార్ కట్ చేయాలి అనగానే ఇమీడియట్ గా కట్ చేశారు విత్ ఇన్ 1 day కట్ చేశారు లిరిక్స్ రాసి పంపించాను ప్రాక్టీస్ లేదు స్టూడియోకి శశాంక్ పంపించారు 1 day లో కంపోజ్ చేసి ట్యూన్ పంపించారు 2 hours లో అయిపోయింది చక్క అంతా అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత నాకు డీజీ పోస్ట్ నుంచి చాలా సపోర్ట్ చేశారు అంటే ఒక 1 week నుంచి స్లాట్లు లేకపోయినా స్లాట్ ఇవ్వడం ఎడిటర్ అవైలబుల్ లేకపోయినా ఎడిటర్ ని అరేంజ్ చేయడం చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్ మీకు అంటే థ్యాంక్స్ ఒకటి థ్యాంక్స్ చెప్పడానికి అయిపోదు ఐ నో మీరు ఎంత సపోర్ట్ చేశారు ఎంత ఎన్నుకున్నారు అనేది అండ్ ఇంకా సౌరభ్ సార్ గురించి చెప్పాలి అంటే వర్డ్స్ సరిపోవు యాక్చువల్గా హీస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అంటే తన ఎంత బాగా మాట్లాడతారు ఎంత డెడికేటెడ్ ఏంటి అనేది నెక్స్ట్ సినిమాలో సార్ని గ్రాండ్గా లాంచ్ చేసి చూపిస్తా ఫర్ షూర్ విత్ ఇన్ ఏ స్మాల్ పీరియడ్ సార్ని బిగ్ స్క్రీన్లో యాక్చువల్గా మీరు అందరూ సాంగ్ ప్రమోషన్ కోసం ఎందుకు పిలిచాను అంటే మేము సినిమా చేస్తాము కొడతాము మీరు అందరూ ఇలాగే సపోర్ట్ చేయాలి ఫర్ షూర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే నాకు థ్యాంక్స్ కంటే ఎక్కువ ఏం రావట్లేదు అండ్ నాకు బ్రదర్ ఎవ్రీథింగ్ రావు సార్ ఆయన లేకపోతే విజువల్ ఇంత అందంగా వచ్చేది కాదు ఆయన అక్విప్మెంట్లో కాంప్రమైజ్ అవ్వరు టేకింగ్లో కాంప్రమైజ్ అవ్వరు లైటింగ్లో కాంప్రమైజ్ అవ్వరు కొంచెం అప్పుడప్పుడు కాంప్రమైజ్ అవ్వండి సార్ ప్లీజ్ అండ్ గిరి అన్న నేను ఫస్ట్ కలిసిన సెలబ్రిటీ నాకన్నా నా గాడ్ ఫాదర్ ఏం చెప్పాలో తెలియదన్నా థ్యాంక్స్ అన్న నువ్వు ఎప్పుడు నాతో ఉన్నావు నేను లాస్ట్ టైం ఒక సినిమా జరిగింది కానీ బయటికి రాలేదు దానికి 30 days వితౌట్ రెమ్యునేషన్ నాకు డేట్స్ ఇచ్చిన ఒకే ఒక మనిషి గిరి అన్న 30 days मुझे डेट दिया सर विदाउट एनी रेम्यूनरेशन థ్యాంక్ యూ సో మచ్ అన్న నా మీరు అంత కాన్ఫిడెంట్గా అంత ఉన్నందుకు రమేష్ సార్ థ్యాంక్ యూ సార్ కళ్యాణ్ సార్ రమణ్ థ్యాంక్ యూ సార్ మీరు ఎప్పుడు నా ఎన్నుకున్నారు అలాగే ఉంటారని ఇంకా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ అండ్ చాలా థ్యాంక్స్ ఎవరినైనా మర్చిపోతే ఏమనుకోవద్దు నా వెనక జై ఉన్నాడు నా బ్యాక్ బోన్ జై ఉన్నాడు నా చెల్లు ఉన్నాడు శ్రవణ్ ఉన్నాడు ఎవరి పేరైనా మర్చిపోతే కంగారులో ఏమనుకోవద్దు అండ్ నాకు త్రూఅవుట్ ది ఈవెంట్ అంతా నేను ఈ సాంగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన బ్రో మేకింగ్ అండ్ స్టిల్స్ చేస్తూ చాలా చాలా కష్టపడ్డాడు ఇప్పుడు కూడా బ్యాక్ ఎండ్లోనే ఉన్నాడు కానీ ముందుకు రావట్లేదు బ్రో ఒకసారి పైకి రండి యాక్చువల్లీ హీఈస్ ద వన్ అంటే ఎలాంటి డబ్బులు ఆశించాడు ఏం ఆశించాడు బ్రో ఇలా ఉంది అనగానే అన్న మందే కదన్నా మేము కుछ भी नहीं पूछता मैं अपना ये ना बोल के आ जाते చాలా థ్యాంక్స్ బ్రో అంటే ఇలాంటి వాళ్ళు ఒక కొలాబరేట్ అవుతేనే ఇంత మంచి అవుట్పుట్ వస్తుంది అని నేను నమ్ముతాను అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఎవరైతే సపోర్ట్ చేశారో జై స్పెషల్ థ్యాంక్స్ జై నీకు థ్యాంక్స్ అండి రుత్విక్ Thank you. Hope you all like the songs. I don't know what you all are feeling.
అందరికీ నమస్కారం, నేను మీ సౌరభ్ ధింగ్రా అండ్ ఇక్కడికి రావడానికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ ఆన్ ద స్టేజ్. ఫస్ట్ టైం ఐ రిమెంబర్ వెన్ ఐ డిడ్ 3 Roses opposite Payal, remember? So this is the second time. Thank you, Payal. Thank you for coming and gracing the event. Because of you, this is all happening. So thank you so much. So this song, actually I want to tell you something. I'm not a singer. I just try what I write. I just try to sing. So I'm doing all of these things from past 2 years, and that too for my Hindi channel, SG Music Hindi, India. So now I thought, like when I met Shiva told me, sir, we can do a Telugu song. So I was like, I don't know Telugu, bro. I can sing in Hindi, that too. I'm not a perfectionist. So he told me, okay, sir, let's try. So I went there, I met this gem of a person, Srujan, come. So I met Srujan there. So I asked him, can you compose a good music, a good tune for me? So he told me, yeah, I have already composed, and you have to come and just sing. Okay. So I went there. I saw the lyrics. I was like, it's bouncing from my head, so I can't sing. So, but somehow I tried my level best, and because of Srujan, because of Shiva, it happened. So thank you, Shiva. Thank you, Srujan. So also I want to tell you one thing. So when I met Shiva first time, so Shiva called me, sir, I have a concept. I want to narrate a script. I was like, why me? You have so many heroes in the market. So he told me, no, sir, I want to meet you. I want to narrate a script. I thought, okay, let me try. So he narrated me a script called Trigger. Can I say the name right? So Trigger. So I heard the script. I was like, this guy is passionate. Yeah, he wrote a very nice script. So I should consider him at least. I met him twice. Then we had discussion over call, and I find him very genuine. I find him very hardworking. So I always wanted to make a team here in Hyderabad to produce good content, to be very frank. That was my reason. So my first pillar is Shiva. So because of you, so all of these things are happening. Thank you, Shiva. And my favorite, Ramu Garu. So nobody knows that we are already doing a film together. So it's yet to be announced. I called my other director also here, but he is not here today. So maybe next time. So I met him there. I saw him working so gracefully and putting everything in each and every frame. So I was like amused. Oh my God. So thank you, Ramu Garu, for giving such a wonderful visual. Thank you so much. Thank you so much. And also, I want to thank you. I want to thank each and every one of my team, all team members. I want to start from here, like Kalyan Garu, Raghu Garu for DJ Post. So they supported us a lot. All post-production and everything, and camera equipment, everything come from here, DJ Post. And Srujan, but obvious. Thank you, Srujan. Thank you, entire team, entire cast. Thank you so much. Thank you, Jay. You're there. I want you to come on stage. No, you're the backbone. Come, bro. Come, bro. Come. Thank you so much. So he has been the backbone, to be very frank, as Shiva already told you. So thank you. Andarki chala thanks. And last but not the least, thank you, Payal. I want to say thank you. No, come forward. You asked me to come forward. No, it's my turn now. So thank you, Payal, for introducing me here in Telugu industry in Hyderabad. I was there in Mumbai. I was doing my own work. She was doing her own work. Then somehow I collaborated with her, and I moved my base from Mumbai to Hyderabad. Thank you for introducing me to the Telugu industry and to all the lovely people out here. So thank you so much. And I know you are my backbone and you'll be there. Thank you so much for gracing the event. Thank you. Andarki chala thanks. Thank you. Thank you so much.